ఇక చూస్తారా మేము ఏడికి పోతున్నాం అబుదాబి, ఇంత ఫాస్ట్గా పోతున్నాం అంటేనే ఆలోచించాలి అబుదాబి కానీ 140 నుంచి 120 స్పీడ్లో మాత్రం కారు పోతుంటుంది ఫుల్ ఫాస్ట్గా. ఇక చూడండి అన్ని కార్లు కూడా అంతే ఫాస్ట్గా పోతున్నాయి. ఇక మా ఆయన కూడా సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు డిస్ట్రాక్ట్ చేయొద్దని చెప్పి మాత్రం నేను మాట్లాడలేదు కొంచెం సేపు. చూడండి ఎంత బాగుందో, అసలు స్పీడ్గా పోతూ ఉంటుంది. ఇక ఇదే ఇతిహాద్ రైలు మనం మొన్న చూసిరు కదా పాత వీడియోస్లో కూడా ఇతిహాద్ రైల్ గురించి. ఇగో చూడండి ఎంత బాగుందో, కొత్తగా ఒక ట్రైన్ అనమాట, అన్ని ఎమిరేట్స్ కనెక్టివిటీ ఈ ట్రైన్. దీని రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడైతే ప్యాసింజర్స్ లేరు, ఓన్లీ మెటీరియల్స్ మాత్రమే సప్లై అవుతున్నాయి. ఇంకా ముందు ప్యాసింజర్స్ని కూడా తీసుకొని పోతాము అని చెప్పి చెప్తారు, కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా తెలియదు. ఇక దానికోసమే వెయిట్ చేస్తారు చాలామంది, ఇతిహాద్ రైల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే ఈజీ అవుతుంది, మనము ఇట్లా నార్మల్ ఒక ఎమిరేట్స్ నుంచి ఒక ఎమిరేట్స్ ట్రావెల్ చేయడానికి ఐదర్ కారు లేదా బస్సు తీసుకోవాలి. ఈ ట్రైన్ అయితే ఇంకా ఈజీ అవుతుంది అని చెప్పి మేమైతే వచ్చేసినాం యాస్ ఐలాండ్. ఇక ఏడికి పోతున్నాను ఆలోచించకండి, యాస్ ఐలాండ్కి అయితే పోతున్నాము. ఇది ఒక ఐలాండ్, ఇక్కడనే అన్ని రకాలైన గేమ్స్ ఉంటాయన్నమాట. అబుదాబిలో స్పెషల్లీ వచ్చిన వాళ్ళు టూరిస్టులు ఎక్కువ మంది వెళ్ళేది యాస్ ఐలాండ్కే. ఇక మేమైతే ఎందుకు వచ్చేసినా అనుకోకండి, ఇది 365 ఒక్కరికి టికెట్. కానీ ఇప్పుడు సమ్మర్ కదా అందుకని ఆఫర్ పెట్టేసి ఇక డాక్టర్స్కి మాత్రం 120కే ఒక టికెట్ అని చెప్పారు. ఇక ఒక్క టికెట్ 120 అంటే 2 టికెట్లు కొన్నా కానీ ఒక టికెట్ అంతా కూడా ప్రైస్ కాదు. ఇక అందుకని మేము కూడా సరే పోదాం పదా, అంత తక్కువ రేటుకి టికెట్ ఇస్తారు కదా అని చెప్పి ఒక వీకెండ్ ఎంజాయ్ చేద్దాం పదా పోయి అని చెప్పి పోతున్నాం మేమైతే. ఇంతకుముందుకు ఒకసారి చూసిన నేను, అంటే బయటనే చూసిన అనమాట, లోపలికి వెళ్ళలేదు. వార్నర్ బ్రదర్స్ ఇది, అందుకనే మేము ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ అయితే చూడనీకి వచ్చినాం. పొద్దున్నే వచ్చేసినాం, ఓపెనింగ్ 11 o'clock, మేము 11:30కి అట్లా వచ్చేసినాం. అప్పటికి ఏం కారు లేవు, ఏవో 2-3 ఉన్నాయి. ఇవాడ ఒక కార్ కనిపిస్తుంది కదా, ఇదే డ్రైవర్లెస్ ట్యాక్సీ అనమాట. డ్రైవర్ లేకుండా ట్యాక్సీ అది, దానంతలో అదే సెల్ఫ్గా మనం డెస్టినేషన్ చెప్పాం కానీ అది ట్రైన్ వెళ్ళిపోతుంటుంది అనమాట ఆ కారు. చూస్తున్నా ఇగో ఇదే వార్నర్ బ్రదర్స్, ఎంత బాగుంది కదా బయట నుంచి అయితే. ఇది ఎండ టైం కాబట్టి, బట్ ఈవినింగ్ 7 o'clock వరకే ఓపెన్ ఉంటుంది. అందుకే ఎంత తొందరగా వస్తే అంత బాగా చూడొచ్చు కదా అని చెప్పి మేము కూడా ఎర్లీగానే వచ్చేసినాము. కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ పోను పెరుగుతూ ఉంటారు, అందుకే మేము ఎర్లీగా వచ్చినాం. చూడండి 365 టికెట్ కానీ 125కే వచ్చింది. అంటే ఎంత తక్కువ తెలుసా, మోర్ దెన్ 60% డిస్కౌంట్. ఇక ఐడి కార్డ్ అయితే చూపియని అయితే అట్లా డిస్కౌంట్ అయితే ఇయ్యరు. ఇక అందుకని మా ఆయన ఐడి కార్డ్ తీసుకొని వచ్చిండు. డాక్టర్స్ ఐడి కార్డ్ చూపియండి అని అన్నాడు. సరే అని మా ఆయన అట్లా ఐడి కార్డ్ చూపించగానే అట్లా టికెట్ ఇచ్చేసారు. మా ఆయన అట్లా టికెట్ తీసుకునే లోపు నేను కూడా కొంచెం వీడియో కవర్ చేద్దాము అని చెప్పి. కానీ ఏంటంటే లోపల చాలా పెద్దగా ఉంటుంది, దగ్గర 6 hours 7 hours స్పెండ్ చేయొచ్చు అనమాట. అన్నీ ఒక వీడియోలో చూపించలేం కాబట్టి ప్రతిదీ ఒక్కొక్క పార్ట్గా సపరేట్గా డిస్ట్రిబ్యూట్ చేసిన అనమాట. ఆ 4 జంక్షన్స్ సపరేట్ అనమాట. ఆ 4 వీడియోస్గా నేను పెడుతున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కావాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే మీరైనా సరే ఎవరైనా చూడొచ్చు. ఇట్లా ఎలాబరేట్ చేసి చూపిస్తే మంచిగా ఉంటుంది వీడియో అని చెప్పి. అది నీ టికెట్ చూసిరా, టికెట్లు ఇగో 2 టికెట్లు, ఇదే వార్నర్ బ్రదర్స్ టికెట్. అట్లనే ఎంట్రీలోనే మనకు ఒక మ్యాప్ ఇస్తారు. ఇంత పెద్ద లొకేషన్ కదా, ఎట్లా పోవాలి ఏమేమి కవర్ చేయాలి అని చెప్పి ముందే ఒక మ్యాప్ అయితే ఇస్తారు. దీంట్లో మనం టిక్ పెట్టుకోవచ్చు లేదా పాయింట్ చేసుకొని ఏ లొకేషన్లో ఏమేమి ఉన్నాయని చెప్పి 4 కార్నర్లో 4 అయితే ఉంటాయి. ముందు మధ్యలో మ్యాప్ అయితే ఉంది. యాక్టివిటీస్ కావాలంటే యాక్టివిటీస్ వెళ్ళొచ్చు, లేదా షోస్ చూడాలంటే షోస్ చూడొచ్చు డైరెక్ట్గా. ఇక మా ఆయన అయితే టైం అవుతుంది అన్నాడు. షో ఉంటుంది, ఇదంతా షో ఏరియా అనమాట. మార్నింగ్ ఒకసారి అవుతుంది, సాయంత్రం ఒకసారి అవుతుంది షో అయితే. ట్వీటీ పై నా ఫేవరెట్ ట్వీటీ పై చూస్తున్నారా, ఇగో ఇక్కడే షో అవుతుంది. ఇది సపరేట్ సిటీస్, మెట్రోపాలిటన్, వార్నర్ బ్రదర్స్, కార్టూన్ జంక్షన్, ఇది డైనమిక్ గ్లచ్. చిన్నవి టామ్ అండ్ జెర్రీస్ అన్నీ ఉన్నాయి, బెలూన్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని కంటిన్యూస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా తప్పకుండా మర్చిపోకుండా చూడండి.